కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేయి గుర్తుకే జై కాంగ్రెస్ అంబరాజు గారి నాయకత్వం బస్సు ఫ్రీ ఇచ్చిందా ఫ్రీయా పైసలు ఇస్తాను బస్ ప్రయాణం రేవంత్ రెడ్డి మాట ఆంగ్లేయుల పరిపాలనలో బానిసత్వంలో ఉండే ఆ బానిసత్వం నుంచి బయటపడటానికి గాంధీ గారు ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేసి శాంతి సహాయ నిరాకరణ అనే ఆయుధాలు ఎత్తుకొని ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి 565 మంది రాజులుంటే దేశంలో 562 మందిని ఒప్పించి అలా అధికారం తీసుకొని అలా ఐశ్వర్యం తీసుకొని ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్న వాళ్ళకు ఒకటే ఓటిచ్చి లేని వాళ్ళకు ఒకటే ఓటిచ్చి చదువుకున్న వానికి ఒకటే ఓటిచ్చి చదువు రాని వానికి ఒకటే ఓటిచ్చి ఈ ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఢిల్లీలో ఒక ప్రభుత్వం, హైదరాబాదులో ఒక ప్రభుత్వం ఏర్పడ్డంత మాత్రాన గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు ప్రతిస్పందించేటువంటి వ్యవస్థ లేదని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలను నిర్మాణం చేసి పరిపాలన ముందుకు సాగుతూ ఉంది. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వీటికి స్వయం స్థానిక సంస్థలకు ఆర్థిక పరిపుష్టి కనుక కలగకపోతే అవి మనుగడ సాగించలేవని ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసిండ్రు. దానికి నన్ను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మి విశ్వాసం ఉంచి నన్ను చైర్మన్గా చేసిండ్రు. నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పంచాయతీలు మున్సిపాలిటీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టేట్టు తయారు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఆ వ్యవస్థలకు ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైతే ఓటు హక్కు ఇచ్చిండ్రో ఆ ఓటు హక్కు అనేది బ్యాలెట్ కాదు, అదొక బుల్లెట్. దాన్ని సరిగ్గా వినియోగించుకొని నీతిమంతమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటిది ప్రజలకు పనులు చేస్తామనేటువంటి తపన కోరిక కలిగినటువంటి నాయకులను ఎన్నుకోండి. ఏ ప్రలోభాలకు లొంగొద్దు. ఎవరన్నా ప్రలోభిస్తే వాటిని వ్యతిరేకించాలి, లేకుంటే దాన్ని తిరస్కరించాలి. అలాంటి స్థితి రావాలి. ఈ ప్రభుత్వము మనది, మన రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నామనేటువంటి భావన యువతలో రావాలి. యువత ఈ మధ్యకాలంలో నిర్వీర్యమైపోతున్నారు, దూరం అయిపోతున్నారు. వాళ్ళు ఇతర దేశాలకు వెళదాము అనేటువంటి ఉద్దేశం చొప్పున పట్టించుకోవటం లేదు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని నెహ్రూ, చాచా నెహ్రూ కేక వేసిండు. ఈ దేశం మీది, ఈ దేశం యువతది. రేపు మేము ఉంటాం పోతాం, కానీ రాజ్యం నడపవలసింది మీరు. కాబట్టి చురుగ్గా పాల్గొనండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ చురుగ్గా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందుతాయనేటువంటి నినాదానికి అనుగుణంగా ప్రజలందరూ యువత అంతా ఆలోచన చేసి నీతిమంతమైనటువంటి నాయకులను ఎన్నుకుంటే ఈ భూపాలపల్లి బాగుపడుతుంది, ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రభుత్వాలు ఏదైనా ఎన్నికైన ప్రభుత్వాలు ఇచ్చిన మాట కట్టుబడి నడవాల్సిన అవసరం ఉంది. మాట ఒకటి చెప్పుడు, చేతులు ఒకటి చేసుడు సరి అనేది కాదు. ప్రజాక్షేత్రంలో ఏం మాట చెప్పినామో ఆ మాటను పేగులు తెగిన నడుము తిరిగిన దాన్ని అమలు చేయాలి. ఈరోజు లక్షలాది కోట్ల అప్పులు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం నడిపించుకుంటూ, ప్రభుత్వ కార్యక్రమాలు నడిపించుకుంటూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎంటర్ తీసుకొని పోతూ ఉన్నటువంటి పరిస్థితులు మీరు అందరూ గమనిస్తున్నారు. నేను వీరు వారని చెప్పటం లేదు. ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. వాళ్ళని దీవించవలసిన అవసరం ఉంది. సభ్య సమాజంలో సగం మంది ఆడోళ్ళు ఉన్నారు, సగం మంది మగవాళ్ళు ఉన్నారు. ఈ సగం మంది ఆడోళ్ళు కూడా తృణీకరించబడద్దు, వ్యతిరేకించబడద్దు, వాళ్ళు నీచంగా చూడబడద్దని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆడవాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి
పీట మీద కూర్చుండే ఆడామని కోడలి పిల్లను ఆ ఊరికి సర్పంచం చేసి కుర్చీ మీద కూర్చుండబెట్టినటువంటి అధికారం ఇచ్చిండు రాజీవ్ గాంధీ. ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇలా స్వయంగా మీ పరిపాలనలో భాగస్వాములు అయ్యేటువంటి అధికారం ఎవరిచ్చిండ్రు అని ఆలోచన చేయండి. వారికి మీ సహకారాలు అందించండి. మీ యొక్క యుక్తి శక్తి కూడా ఈ దేశానికి అవసరము అనేటువంటి మాట మేము విశ్వసిస్తున్నాం. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, లింగ భేదం లేకుండా నడిపించేటువంటి వ్యవస్థకు మీరు ఆలోచన చేయమని ప్రజానీకానికి విజ్ఞప్తి చేసి ఓటు హక్కు సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటా ఉన్నాను.